జై తెలంగాణ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవ శాసనసభ్యులు, కాబోయే ఎల్బీ నగర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు సుధీర్ అన్న గారు, మరియు ఎమ్మెల్సీ యజ్ఞ మల్లేశం గారు, వివిధ బస్తీ సంఘాల నాయకులు, మాజీ కార్పొరేటర్లు, తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యమ సహచార మిత్రుడు వెంకటేష్ గౌడ్ గారు, వివిధ బస్తీ సంఘాల నుండి విచ్చేసినటువంటి మిత్రులు మరియు పాత్రికేయ మిత్రులందరూ కూడా తెలంగాణ ఉద్యమాభివందనం తెలుసు. ముఖ్యంగా ఈరోజు ఒక కళ్ళ పండుగమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 23 నియోజకవర్గాల్లో ప్రప్రదంగా అత్యధిక మెజార్టీతోటి గెలిచే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఎల్బీ నగర్ నియోజకవర్గమే. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసినటువంటి ఎల్బీ నగర్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఈరోజు అద్భుతంగా ఉద్యమకారులు కావచ్చు, లేకపోతే ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి శ్రీకాంతాచారి కావచ్చు, సిరిపురం యాదయ్య కావచ్చు, ఎంతోమంది తెలంగాణ ఉద్యమ వీరుల యొక్క త్యాగ ఫలితం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఘనత మనకున్నది. తద్వారా ఎల్బీ నగర్ నియోజకవర్గం కీలకంగా ఉన్నటువంటి దశలో మరి ఈరోజు రేపు జరగబోయేటువంటి నవంబర్ 30న జరగబోయేటువంటి ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ నుండి అత్యధికంగా మెజార్టీతోటి గెలిపించి సుధీర్ అన్నని శాసనసభ పంపిస్తే మన ఉద్యమకారులకు కావచ్చు, లేకపోతే ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళకు కూడా ఒక ఘనమైనటువంటి నివాళులు అర్పించిన విధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. పథకాల విషయానికి వస్తే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర పాలకులు చేసినటువంటి పాలనలో ఉన్నదానికంటే ఈరోజు అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ విషయంలో మనం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో పథకాలు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, బీసీ బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఈరోజు 24 గంటలు. ఇంతకుముందే మా మిత్రుడు చెప్పిండు కరెంటు విషయంలో బషీర్బాగ్ కాల్పులు జరిగినటువంటి నేపథ్యంలో ఆ రోజు ఉన్నటువంటి కరెంట్ ఎప్పుడు వస్తుందో, కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు రైతులు అద్భుతంగా ఒక సస్యశ్యామలమైనటువంటి వాతావరణంలో పంటలు పండించుకొని ధాన్యాగారంలో యావత్ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి పేరు తెచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. అదే కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో ఐటీ సెక్టార్లో, ఐటీ కారిడార్లో మరి అద్భుతమైనటువంటి విద్యార్థులు కనబరిచేటువంటి ప్రతిభ కావచ్చు. మరి దాని ద్వారా మన ఐటీ మంత్రి కేటీఆర్ గారు యావత్ ప్రపంచంలోనే ఒక తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఐటీ హబ్బులు తయారు చేశారు. అంటే ఇన్ని వసతులు కల్పించుకుంటూ ఇన్ని రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో లేనటువంటి అభివృద్ధిని, బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని కల్పించుకుంటూ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు విచిత్రంగా రకరకాల పత్రులతోటి, రకరకాల వ్యక్తులతోటి ఈరోజు వచ్చి ఏదో దండయాత్ర చేద్దామని అనుకుంటే ఇక్కడ మాత్రం ఎల్బీ నగర్లో పప్పులు ఉడకవు. ఈరోజు కూడా ఉన్నటువంటి కొన్ని పార్టీలు, జాతీయ పార్టీలు అని చెప్పుకున్నటువంటి జాతీయ పార్టీలకు కనీసం అభ్యర్థులు ఇంకా లేనటువంటి పరిస్థితిలో, తోచని పరిస్థితిలో ఉన్నారు. కానీ 2 నెలల క్రితమే మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన శాసనసభ సభ్యులని అలాట్ చేయడమే కాకుండా ఒక విజయం అనేది నల్లేరు నడక మీద తీసుకుపోయేటువంటి క్రమంలో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అత్యధికంగా 23 నియోజకవర్గాలు, మళ్ళీ చెప్తున్నాను, ఎల్బీ నగర్ నియోజకవర్గానికి ఒక కీలకమైనటువంటి పేరున్నది. మరి తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి కూడా ఎల్బీ నగర్ చౌరస్తాకు ఒక గౌరవంగా ఆ పేరు పెట్టించిన దాంట్లో కూడా కృషి చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. దానికి సుధీర్ అన్ననే పూర్తి స్థాయిలో తీసుకొని ఆ పేరు పెట్టించుడు. దానికి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా సదా మీ వెంట ఉంటామని చెప్పి మరొకసారి తెలంగాణ ఉద్యమకారుల పక్షాన నేను మాట్లాడుతున్నాను. అదే కాకుండా అద్భుతమైనటువంటి ఫ్లైఓవర్లతోటి ఈరోజు, ఇదే కాకుండా ఎంటైర్ జిహెచ్ఎంసీ పరిధిలో గత పాలకులు, అధికారులు చేసినటువంటి ఒక నిర్లక్ష్య ధోరణిలో అత్యధికమైనటువంటి ట్యాక్సులు ఉంటే ఆ ట్యాక్సులు తగ్గించిన దాంట్లో ఘనత కూడా సుధీర్ గారు తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పి, కేటీఆర్ గారు చెప్పి, ఈ 2 విషయాలే కాకుండా ఈరోజు ఒక మహాప్రస్థానం తీసుకుంటే అంటే ఎక్కడ ఉన్నా ఈరోజు సస్యశ్యామలైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చిన దాంట్లో ఎల్బీ నగర్ కీలకంగా ఉన్నది. కొన్ని వేల కోట్ల రూపాయలు ఏ నియోజకవర్గానికి రానటువంటి సందర్భంలో ఎల్బీ నగర్ నియోజకవర్గానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మరి అత్యధికమైనటువంటి నిధులు కల్పించినటువంటి బాధ్యతని, తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకతని, ఇదే కాకుండా రెగ్యులరైజేషన్ విషయంలో కావచ్చు,
పట్టాల విషయంలో కాదు ఆ జీవోకు పట్టుబట్టి ఆ రోజు ఒకటే ఒక మాటతోటి సుధీర్ అన్న మన పార్టీలోకి వచ్చినటువంటి నేపథ్యంలో నాకు కనుక ఈ రెగ్యులరైజేషన్ చేస్తే తప్పకుండా పార్టీకి వస్తా అని చెప్పి రావడం జరిగింది. దాన్ని నిలబెట్టుకున్నాడు. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు అద్భుతమైనటువంటి ప్రతిభ కనిపించుకుంటూ ఏ కాన్స్టిట్యున్సీ లేనటువంటి డెవలప్మెంట్ని ఈరోజు సుధీర్ అన్న చేస్తున్నాడు. కాబట్టి అందరం కూడా మనస్ఫూర్తిగా అన్కండిషనల్గా సుధీర్ అన్నకు ఓటేసి కేసీఆర్ గారిని మళ్ళొకసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేసే దాంట్లో ఎల్బీ నగరే మరొకసారి నాంది ప్రస్తావన ఉంటుంది. దానికి అద్భుతంగా మెజారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల మీద ఉంది, మన మీద ఉన్నది, ఉద్యమకారుల మీద ఉంది, అందరి మీద ఉందని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి సుధీర్ అన్నకు మరొకసారి పేరు పేరున ఇక్కడ వేదికకు వచ్చినటువంటి అందరికీ తెలంగాణ ఉద్యమకారులకు తోటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ జై తెలంగాణ, జై సుధీర్ అన్న.